కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉమ్. ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే తేడా ఉన్నది. ఏం తేడా ఉన్నది? తేడా ఉంటే ఇప్పుడు కరెంట్ వాళ్ళ డబ్బులు తెలుగు ఆ, తెలుగు అంటే మరి వాళ్ళు మొత్తం అన్ని మింగి అవసరం పడే ఉమ్, అని చదువుకోవద్దా. ఉమ్. ఆ. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చదువుకోద్దా అంటున్నావా? ఆ, ఆ. ఓకే. కూలీలో కూలీలు దొరుకుతలేవు, ఏమి లేదు. చాలా ఇబ్బంది, ఒక పావులంతా ఇబ్బంది పడతాండ్రు. ఉమ్, ఆ ఉన్నోళ్ళ రైతు బంధు అని ఉన్నోనికి పెడతాండ్రు. ఉమ్. లేనోని పరిస్థితి ఆగం. కానీ కూలీలు దొరుకుతలేవు. ఓకే. ఆ కూలీలు లేవు, మన్ను లేవు. చేసుకున్నా అంటే ఏం దొరుకుతలేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది పడదు. ఒక పావులంత మంది భూమి లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కూలి చేద్దాం అంటే కూలి దొరుకుతలేదు. కానీ ఏమన్నా పెద్దనా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ, కొన్ని పథకాలని చెప్పింది. పథకాలు ఏ పథకాలు వస్తలేవు, ఏది చేస్తలేరు. ఆ. ఏది ఇవి ఒప్పుకున్నారు వారికే, కానీ గ్యాస్ అన్నారు, గ్యాస్ అని పెడతామన్నారు. బస్ అన్నారు, బస్సు అదే అయింది. ఇక దీని వరకు ఇప్పుడు ఏం 2 లక్షల మాపి ఉన్న వాళ్ళకే చేస్తాను. లేని వాళ్ళు ఒక పావులు. నిజంగా ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అని చెప్పిండు రేవంత్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఆ, కానీ వాస్తవంగా వచ్చిందానే రుణమాఫీ? చేసిండ్రు, ఆ, చేసుకొస్తాను, లక్ష చేసిండ్రు. లక్ష చేసిండు. ఇంకా కడవ మళ్ళా వచ్చే నెలలో చేస్తాం. 3 విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్పి. అట్లా అంటాం. ఓకే. అంతే. కానీ మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా? కేసీఆర్ మంచిగానే, ఆయన కరెంట్ గిరంట్ అన్ని ఆయన చేసేది చేసిండు. వీళ్ళు సుత ఆయన కంటే కొద్దిగా మంచిగా ఈ మాపులు చేసుడు ఇది చేసుకొస్తాను ఇది మంచిగానే, కానీ ఈ లేని వాళ్ళకి మాత్రం చాలా కానీ ఇబ్బంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పక్షాన నిలబడి కొట్టాడిండు, రైతులకు మేలు చేసుకుని వచ్చిందని చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుల పక్షాన నిలబడతా ఉన్నదా? కొద్దిగా కరువు సుత పోయింది. ఆయన చేసేది చేసిండు. కానీ ఆయన నౌకర్లు అన్ని చేయలేక, ఈ పని చేయలేక, ఈ 6 పథకాలు అయిన వరకు ఇటు జనం అంతా ముగ్గి చేసినాం. కానీ ఈ పని చేయాలి మంచిగా, లేని వాళ్ళకి మాత్రం సౌకర్యం చేయాలి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు ఏర్పడింది. కరువు పనులు చేద్దామంటే ఏమైనా ఉన్నోళ్ళు నాటేసుకునేందుకు ఒట్టిగా గన్లు వేసుకుంటాను, నాటేసుకుంటాను. మా అసంటోళ్ళకి ఇబ్బంది ఉన్నది. కూలి చేసుకుంటే 100 రోజుల పథకం అని చెప్పిండు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ డబ్బులు వచ్చినాయనా మీకు? డబ్బులు సరిగా రాలే. ఇంకా మనిషికి ఒక 4,000 దాకా ఆగిపోయినాయి. గతంలో ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు అవి మంచిగానే వచ్చినాయి కానీ ఇప్పుడు పైసలు అయిపోయినాయి. వస్తాయి అంటాను, ఇబ్బంది పెడతాను. పైసలు రాలేదు. ఇప్పుడు గ్యాస్ పథకం నాకు చెప్పిండు, 2,000 ఉన్నదానికి 4,000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు. సో ఎట్లా వచ్చినాయని? 4,000 రాలే. ఓకే. 4,000 రాలే, ఇస్తామని అన్నారు. అవి పథకాలన్నీ పెట్టిండ్రు కానీ ఇంకా ఏది రాలే. మరి ఎన్నడు ఇది చేస్తారో ఏం కథ. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు భూమి వాళ్ళకు ఇంకా రాలేదు. వస్తుందని చెప్తాను కానీ అది వచ్చిందాడు వచ్చిందనాలి. అది వచ్చిందని చెప్పుకోవాలి. రాలేదు, అది వస్తుంది అని చెప్తాను. మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నదే మీకు? కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపించిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నదా? ఇది మంచిగానే ఉన్నది కానీ లేని వాళ్ళ ఇబ్బంది చాలా ఇది ఉన్నది. భూమి లేని వాళ్ళు ఇబ్బంది పడతాను. బస్సు పథకం ఎక్కినావు కదా, బస్సు పథకం ఫ్రీ అని చెప్పిండు. ఎన్నిసార్లు పోయినావు? నేను పోయినా కానీ నాకు బస్సు కిరాయి ఆడవాళ్ళకని మగవాళ్ళకి ఇక ఏం పథకం. కాకపోతే 10 రూపాయలు తక్కువ చేయని ఉండే కానీ లేని 5 రూపాయలు తక్కువ చేసి అందరికి పెట్టండి. అట్లా ఎందుకనే ఆడలకు ఉచితం, మగవాళ్ళకి ఖరీదు పెట్టి ఎక్కడిది అందరు కాక మొత్తం పెట్టి 30 రూపాయలు అనుకో, 25 చేయి, 20 దానికి 15 చేయి. అట్లా అది పద్ధతి ఉంటుంది. కానీ నువ్వు ఆడలు ఇటు మొగలు పెట్టిన మొగోడు మొన్న మీ పోతే 2 మొగలు ఎక్కినాం, 100 రూపాయలు చిల్లర లేవు. పరిస్థితి ఏం కావాలి? అట్లా చిల్లర లేవంట. మొత్తం ఆడలు ఎక్కి ఏం చేయాలంటారు. కానీ ఎక్కినప్పుడు మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళు, మర్యాద చీటి దొరికినా కూర్చున్నట్టు, లేకపోతే మనం నిలబడిపో వాళ్ళ రాజ్యం నిలబడిపో. వాళ్ళే చీటి వాళ్ళే కొట్టుకుంటా కూర్చుంటా కండక్టర్ లంచం ఫైల్ పెట్టి అరే బాగా కొట్టుకుంటానే కండక్టర్ అంటాను. అట్లా వాళ్ళ మన ఎక్కడ రెస్పాన్స్ మన నిలబడే. ఇది ఒక్కరికి నిలబడే అసలు. ఇప్పుడు ఫెయిల్ అయినట్టా లేదంటే ఎట్లా పథకం మంచిగా అది ఫెయిల్ అయినట్టు అసలు దాన్ని బంద్ చేయాలి, మొత్తం తీసేయాలి దాన్ని. అంతేనా? ఓకే, తీసేయాలి దాన్ని. తీసేసి మొత్తం అందరూ ఒక్కరికి చేయాలి. ఇప్పుడు 30 రూపాయలు దాన్ని 25 చేయాలి, 20 దాన్ని 15 చేయి. అట్లా అందరు కలిసి వస్తుంది. కానీ నువ్వు ఆడలు ఇచ్చిపెట్టి మొగలు ఆడలే కూర్చుంటారు. మొగలు అన్ని కులాలలో చిరుమంతుల బావలు గాని, కోటగా ఎలుమలు గాని అన్నిట్ల కులాలల్లో వెనకబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు భూమి లేకుండా. ఇప్పుడు మనం వచ్చి ఇబ్బందులు పడతాను. ఏదన్నా పథకం ఏర్పాటు చేయాలి లేని వాళ్ళకు చేసిన వాళ్ళు గొప్పతనం అది.
ఉన్నోడు పోయి ఉన్నోనికే లేనోడు పోయి ఉన్నోనికే పెట్టి చాలా ఇది అవుతాను. లేని వాళ్ళ పరిస్థితి బాగా ఇది ఉన్నది. కేసీఆర్ అప్పుడు కూడా భూమి వారికి ఏమి ఇవ్వలే. వానికి 10 గుంటలు